గురు సంబంధమైన రత్నాలు అండ్ మనకి ఎంఎస్ ఆస్ట్రాలజీ అండ్ జెమ్ స్టోన్ సిరీస్లో సో ఎవరు దేనికి పెట్టుకుంటే మంచిది అనేది. సో గురువుకి సంబంధించి యూజువల్గా మనము ఎల్లో షఫైర్ పెట్టుకుంటాము. సో పుష్యరాగము, కనక పుష్యరాగము పెట్టుకుంటాము. అది బరువు ఎంత పెట్టుకోవాలి అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్కళ్ళ చార్ట్ని బట్టి ఒక్కొక్క వెయిట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అండ్ యూజువల్గా మనము దీన్ని గోల్డ్లోనే పెట్టుకుంటాం. అయితే ఎవరు పెట్టుకోవచ్చు అంటే గురువు చాలా బాగుండి యోగకారకుడయ్యి బలం తక్కువ ఉండి మంచి చేసే పొజిషన్లో ఉన్నప్పుడు మనం పెట్టుకోవాలి. అయితే గురువు ఎందుకంటే శుభగ్రహాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. లైక్ ఎల్లో షఫైర్ కానీ లేకపోతే మనకి శనికి సంబంధించినవి కానీ అసలు ఈ నవగ్రహాలకు సంబంధించిన ప్రేషియస్ నవరత్నాలు ఎప్పుడు పవర్ఫుల్గానే ఉంటాయి. అందుకే మనం ఆలోచించి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అయితే దాని ఈక్వలెంట్ ఉంటాయి. అంటే గురువు కొంచెము పాసిబిలిటీ అంటే బలం తక్కువ ఉండి కాస్త నెగిటివ్ లార్డ్షిప్ ఉన్న అంటే మరీ తీసుకెళ్ళి 12th 6th లార్డ్షిప్ ఉండే పెట్టంగానే ప్లేస్మెంట్ కానీ కొంచెం బెటర్ ఉండి న్యాచురల్ ఈ జెమ్ స్టోన్ ఏదైతే ఉందో ప్రేషియస్ పెట్టలేకపోతే దాన్ని ఈక్వలెంట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఈక్వలెంట్కి ఏమవుతుందంటే పాజిటివిటీ బాగుంటుంది, నెగిటివిటీ పెద్దగా ఉండదు. సో ఓవర్ ఏ టైం పీరియడ్ చాలా బాగా పనిచేస్తాయి. ఏం పెట్టుకోవచ్చు అంటే సిట్రిన్ అని మనకి సేమ్ ఎల్లో అంటే దీనిలానే ఉంటుంది, ఎల్లో షఫైర్ లానే ఉంటుంది. సిట్రిన్ ఆ స్టోన్ బాగుంటుంది. టొపాజ్ అని ఒకటి దొరుకుతుంది, అది ఒకటి పెట్టుకోవచ్చు. సో ఈ రెండు కూడాను మనకి ఈయనకి లైక్ ఈక్వల్గా ఉంటాయి. టర్మాయిల్ అని కూడా ఒక స్టోన్ ఉంటుంది, బట్ అదేంటంటే చూసి ఎక్కువ బాగుండేవి సిట్రిన్ ఒకటి అండ్ అట్లానే టొపాజ్ ఒకటి, ఈ రెండు కూడాను చాలా బాగుంటాయి. కాబట్టి ఎవరైనా సరే గురువుకి పెట్టుకోవాలి. బట్ జూపిటర్ కొంత నెగిటివిటీని క్యారీ చేస్తున్నాడు. ఎందుకంటే గురువు ఎందుకు పెట్టుకోవాలి? గురుబలం ఉంటే దైవబలం ఉంటుంది. లైక్ మనకి ఫస్ట్ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉంటేనే కదా ఏ నిర్ణయం అయినా తీసుకోగలిగేది. ఫైనాన్షియల్గా గుడ్ స్టెప్స్ తీసుకుంటారు. ధనవృద్ధి, విద్యావృద్ధి, లైక్ మనకి మంచి సంతానం కలగడము. సో పుత్ర అభివృద్ధి అంటారు దాన్ని. సో ఈ విధంగా ఏంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈయనకి సంబంధించి గురువుగారికి సంబంధించిన స్టోన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మూడిట్లోనూ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్లీ అడ్వైజబుల్ టు వేర్ ఇట్ ఇన్ గోల్డ్లో పెట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే గురు సంబంధమైనవి గోల్డ్లో ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. Bye.